ప్రతిభ గల ప్రతి విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకులు కాకూడదని, ఏదైనా విద్యతోనే తన జీవిత ఆశ సాధించవచ్చని, విద్యలో ప్రతిభను చాటుకునే విద్యార్థులకు ఆర్థిక సహాయంతో విద్యా ప్రోత్సాహం అందించడం ఎంతో అభినందనీయమని భీమవరం నారాయణ కాలేజీలో చదువుతున్న లక్ష్మీ ఈశ్వరి అనే విద్యార్థినికి జనసేన నాయకులు లక్కోజీ నాని వారి మిత్ర బృందం 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం ఎంతో అభినందనీయమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ మాకాపు ప్రసాద్ మాట్లాడుతూ, మా వార్డులో బి సత్యనారాయణ అనారోగ్యంతో బాధపడుతూ వారి కుమార్తె చదువుకునేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, జనసేన నాయకులు సయ్యద్ బాబ్జీ, ఎర్రంశెట్టి రాజేష్ తమ దృష్టికి తీసుకురాగా వారి వద్ద నుంచి వివరాలు సేకరించి ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందించామని చెప్పారు. మంచి పని చేశారు. అనే పాప నారాయణలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది. తల్లిదండ్రులు అనారోగ్యంగా ఉండటం వల్ల ఫీజులు కట్టడానికి కూడా ఇబ్బందిగా ఉందని మనం బాగా ఆ ఫీజు నిమిత్తం 19వ వార్డు పెద్దలు నాగా ప్రసాద్, లక్కోజు నాని, కొడింత భద్రం, బింజరపు సతీష్ గారు వీరందరూ కలిసి ఒక 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేసి ఆ పాప చక్కగా చదువుకోవాలని చెప్పి ఆశీర్వదించారు. మరి దాతలు ఇలా సహకారం చేసినందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తారు. సంబంధించి లక్ష్మీ ఈశ్వరి తండ్రి గారు మొన్న ఒక 8 నెలల కిందట బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి వాళ్ళ పాప నారాయణ స్కూల్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఆ పాప ఫీజు ఇవన్నీ కలిపి మొత్తం ఒక 40,000 కట్టాల్సిన పరిస్థితుల్లో మేము స్కూల్కి కాలేజీకి వెళ్ళి మా జనసేన పార్టీ తరఫున కాజా ఎర్రంశెట్టి రాజేష్ మేమంతా కాలేజీకి వెళ్ళి అడిగితే వాళ్ళు ఒక 20,000 ఫీజు, స్కూల్ ఫీజు వచ్చి ఒక 20,000 తగ్గించి ఒక 20,000 కట్టమన్నారు. దానికి మేము లక్కోజీ నాని గారిని సంప్రదిస్తే నాని గారు ఫ్రెండ్ సర్కిల్ ద్వారా ఒక 20,000 కలెక్ట్ చేసి వాళ్ళ గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా పాపకు అందించడం జరిగింది. దీనికి సహకరించిన లక్కోజీ నాని గారు మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్కి మా 19వ వార్డు గారు జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.